అది పైన కృష్ణుడు ఉంది కదా, అది కనబడుతుంది. Hi Tishi. Hi. Hello. Where are we going? I don't know. We are going to temple. I'm going to temple. That is which name? That is which name? That is temple? Say. టెంపుల్ గుడి పేరు ఏంటంట ఏంటి? శ్రీ షణ్ముఖ టెంపుల్. ఏం టెంపుల్? శ్రీ షణ్ముఖ టెంపుల్. షణ్ముఖ టెంపుల్. ఇంకేదో పేరు ఉందా? శ్రీ. సో లెట్స్ ఎక్స్ప్లోర్ అని చెప్పు. So let's explore. Let's go in the temple. Okay, let's explore. I will show you the place. Okay, which is that place? Can you say that? It's in Kempagowda Road. Kempagowda Road? No, Kempagowda Road. Kempagowda Road? Okay, I'll say Soku. Okay. అక్కడికి వెళ్ళాక నేను మీకు చూపిస్తాను టెంపుల్ ని. Okay, అమ్మా. నువ్వు చెప్పు. Okay, darling, you are so smart. No, నువ్వు చెప్పు. అమ్మ అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు టెంపుల్ చూపిస్తుంది అని చెప్పు. అమ్మా అక్కడికి వెళ్ళిన తర్వాత టెంపుల్ చూపిస్తుంది. ఓకేనా? బాధపడకండి, చూడుకున్నాను. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో చాలా డేస్ తర్వాత ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఈరోజు మిమ్మల్ని ఒక మంచి ప్లేస్కి అయితే తీసుకెళ్తాను. వీరాంజనేయ స్వామి దేవాలయం. ఎస్, కన్నడ చదివేశాను నేను. నాకే బాగా వచ్చైతే నేను చదివాను. కన్నడ చదివికి వెళ్ళిపోతాను. దేవత నెక్స్ట్ చదువు. మారమ్మదేవి దేవస్థానం. రాజాద్రి ప్యాలెస్. ఓకే, కన్వెన్షన్ హాలా. స్టేట్ ఆఫ్ బెంగళూరు అంట. ఇలా వెళ్ళి యూటర్న్ ఉందా? ఆల్రెడీ మా పాపది నాది కన్వర్జేషన్ విన్నారు కదా. సో బెంగళూరులో ఒక యూనిక్ టెంపుల్కి అయితే మిమ్మల్ని తీసుకువెళ్తాను. అలా సెర్చ్ చేస్తుంటే బెంగళూరులో ఎక్కడికైనా వెళ్దాము అని చెప్పి ఈ టెంపుల్ అయితే కనిపించింది. యూనిక్గా ఉంది. అందులోని కార్తీక మాసం కదా, సో టెంపుల్స్కి వెళ్తే బాగుంటుంది. ఎలానో నాన్ వెజ్ కూడా తినాం కాబట్టి నాకు తెలిసిన బెంగళూరు ఫ్రెండ్స్ని అడిగితే వెళ్ళండి, చాలా బాగుంటుంది అని చెప్పారు. ఫైనల్గా అయితే గుడికి వచ్చేసాం. ఇది ఎంట్రన్స్. శృంగగిరి శ్రీ షణ్ముఖ స్వామి టెంపుల్ అంటే కుమారస్వామి యొక్క వాహనం నెమలతో అయితే ఎంట్రన్స్ అయితే డిజైన్ చేశారు. చాలా యూనిక్గా ఉంది కదా. అండ్ ఈ టెంపుల్ రాజరాజేశ్వరి నగర్లో ఉంది, కర్ణాటక, బెంగళూరు. అండ్ టెంపుల్ టైమింగ్స్ వచ్చి 6:30 to 12:30 PM అండ్ 4:30 PM to 9 PM. మనం స్టార్టింగ్ ఎంట్రన్స్ అయితే పంచముఖి వినాయకుడు అయితే ఉంటారు. ఇక్కడైతే మనకి పంచముఖ వినాయకుడు అయితే సింహం యొక్క వాహనం మీద కూర్చొని అయితే మనకు దర్శనం ఇచ్చారు. మనం ఈ వినాయకుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు ద్విముఖ, త్రిముఖ, చతుర్ముఖ రూపాలతో మనకు దర్శనం అయితే ఇస్తారు. పదండి చూపిస్తాను. ఓకే, త్రిముఖ దర్శనం. ఓకే, చతుర్ముఖ దర్శనం. ఇక్కడ 2 త్రిముఖ, చతుర్ముఖ, పంచముఖ దర్శనం. ఇది కనిపించట్లే, కనిపిస్తుంది. పంచముఖ దర్శనం అయిన తర్వాత ఇంకా పైకి వెళ్తుండగా మధ్యలో రావి చెట్టు అయితే కనిపించింది. అయితే నాగదేవత రావి చెట్టుకి పూజ చేసి అయితే అక్కడ స్టార్ట్ అయ్యాము. మనకు కావాలంటే ఇక్కడ దీపాలు పెట్టుకోవచ్చు. ఇంకా లోపల గుడి లోపల ఎక్కడ కూడా మనకి దీపం పెట్టడానికి లేదు.
మనకి కింద నుంచి పై వరకు ఇంచుమించు 150 నుంచి 200 స్టెప్స్ అయితే ఉంటాయి. అండ్ ఒక్కొక్క గుడి ఎక్కేసరికి మనకి ఒక్కొక్క వ్యూ పాయింట్ అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే ఒకసారి చూడండి, మనకి ఎదురుగా అయితే ఒక టెంపుల్ కూడా కనిపిస్తుంది కదా. ఈవినింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి సన్లైట్ అనేది అలా తగ్గుతుంది. సో వెళ్ళే కొద్దీ మీకు నేను ఎక్కడెక్కడ ఆగాను అనేది వ్యూ పాయింట్ అయితే మీకు చూపించేస్తున్నాను. బెంగళూరులో ఉన్న వాళ్ళైతే పర్వాలేదు, విజిట్ చేయగలరు. బట్ లేని వాళ్ళు చూడాలి కదా అని చెప్పి నేను మొత్తం అయితే కవర్ చేశాను. అండ్ ఇప్పుడైతే మనం శివాలయం టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే మనకి శివుడు స్ఫటికలింగంతో అయితే దర్శనమిచ్చారు. పక్కనే పార్వతి అమ్మ చాలా అందంగా రెడీ చేశారు. అండ్ ఈ శివుణ్ణి అరుణాచలేశ్వరుడుగా పూజింపబడతారు. చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు కదా. అండ్ ఇక్కడ హోమాలు యాగాలు ఏవైనా ఉన్నా కూడాను ఇక్కడ పూజ చేస్తారు. కింద మనకి గణేశుడు పంచముఖ రూపంలో దర్శనమిస్తారు. ఇక్కడ మనకి శివుడు పార్వతి స్ఫటికలింగంలో అయితే దర్శనమిచ్చారు. దీనిపైన ఇంకొక టెంపుల్ ఉంది, కుమారస్వామి టెంపుల్. అది కూడా మీకు చూపిస్తాను పదండి. నాతో పాటు మీరు కూడా అందరు కూడా దండం పెట్టుకోండి. అండ్ ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ డిజైన్ చేసింది, కన్స్ట్రక్ట్ చేసింది డాక్టర్ అరుణాచలం ఇన్ 2006. టెంపుల్ ఎందుకు పాపులర్ అంటే దాని యొక్క యూనిక్ స్ట్రక్చర్. మనకి ఎంట్రన్స్లో మధ్యలో త్రిశూలం, డమ్మురకం, పాము అండ్ కింద నెమలతో మనకైతే డిజైన్ చేస్తున్నారు. పైన కూడా చూసారు కదా. ఇక్కడ నాకు ఏమనిపించింది అంటే పాము పుట్ట మీద కట్టినట్టు అనిపించింది, కానీ మా వారికి కైలాసం మీద అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. నాకు ఇప్పటికీ క్లారిటీ లేదు, బట్ నాకైతే ఇది పాము పుట్టలాగే అనిపిస్తుంది ఇప్పుడు కూడా. ఫైనల్గా అయితే కొండ పైకి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మనకి వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి చాలామంది వ్యూ పాయింట్ చూడడానికి అయితే వస్తుంటారు. అలానే దేవుళ్ళు కూడా దర్శనమిస్తారు. చూసారు కదా. ఫైనల్గా అయితే లార్డ్ మురుగా 6 ముఖాలు ఉంటాయి కాబట్టి ఈ టెంపుల్ చాలా ఫేమస్. ఇక్కడ 6 ముఖాలు కలిగిన కుమారస్వామి మనకి స్టార్ రూపంలో డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, అవి 2500 క్రిస్టల్స్తో అయితే డిజైన్ చేశారు. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏమిటి అంటే స్వామి పైన ఎప్పుడు కూడా సూర్యకిరణాలు అభిషేకం అయ్యేటట్టుగా డిజైన్ చేశారు. ఒక్క క్రిస్టల్కి గ్యాప్ 1 to 2 మీటర్ గ్యాప్లో అయితే డిజైన్ చేశారు. సో ఆ సూర్యకిరణాలు డైరెక్ట్గా స్వామి పైన అభిషేకం అయితే చేస్తాయి. చాలా డిఫరెంట్గా, యూనిక్గా, హై టెక్నాలజీ యూస్ చేసి అయితే మనకి టెంపుల్ అయితే డిజైన్ చేశారు. ఇంకోటి కూడా ఉంది. డే టైంలో అయితే మనకి రెయిన్బో కలర్స్ అయితే మనకు కనిపిస్తాయి. ఆ క్రిస్టల్స్ పైన ఆ సన్లైట్ యొక్క రేస్ పడేటప్పుడు మనకి రెయిన్బో కలర్స్ థీమ్ అయితే కనిపిస్తుంది. అండ్ నైట్ టైంలో అంటే ఈవినింగ్ టైంలో అయితే ఎల్ఈడి ద్వారా 16 కలర్ కాంబినేషన్ యొక్క లైట్స్ అయితే మనకి కనిపిస్తాయి. చాలా డిఫరెంట్గా డిజైన్ అయితే చేశారు కదా. మేము వెళ్ళింది కార్తీకంలో కదా, సో అందుకే ముందు రోజు ఏదో పూజ జరిగినట్టుంది. చాలా బాగా అయితే రెడీ చేశారు. అర్చనలు, అభిషేకాలు, ఏవైనా పూజలు చేయించుకోవాలి అనుకుంటే పక్కనే టికెట్ కౌంటర్ ఉంటుంది. ఏ టెంపుల్కి ఆ టెంపుల్ దగ్గర అయితే సెపరేట్గా కౌంటర్ అయితే ఉంది. సో మనకి ఏమైనా పూజలు కావాలంటే అక్కడ ఒక స్లిప్ తీసుకొని పంతుల దగ్గరికి వెళ్ళి మనం ఆ స్లిప్ చూపిస్తే పూజలు అయితే చేపిస్తారు. ఇది మాత్రం పెయిడ్ అండి. తెలిసినంత వరకు ఎవరు కొబ్బరికాయ, అరటిపళ్ళు అయితే తేలేదు. జస్ట్ పువ్వులు. మెయిన్ అక్కడ కొట్టడానికి కూడా మనకి ప్లేస్ లేదు.
అండ్ ఇక్కడైతే మనకి కుమారస్వామి దేవసేన వల్లి యొక్క దేవతలతో అయితే మనకి దర్శనమిస్తారు. ఏరియా బట్టి ప్లేస్ బట్టి కుమారస్వామిని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా పూజిస్తారు. కొందరు మురుగనుగా, కొందరు సుబ్రహ్మణ్య స్వామిగా, కార్తికేయుడుగా, చాలా దగ్గరలో చాలా రకాలుగా అయితే పిలుస్తారు. ఇక్కడ షణ్ముఖ స్వామిగా పిలుస్తారు. కుమారస్వామి చుట్టూ చూశారు కదా, చాలామంది డొనేట్ చేశారు. ఇంచుమించు అన్నీ కూడా వినాయక స్వామి విగ్రహాలే ఉన్నాయి. నేను ఈ వీడియోలో ప్రతిదీ కూడా కవర్ అయ్యేటట్టుగా చూపించాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూస్తారు కదా అని చెప్పి. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ వీడియోని నేను చాలా వరకు ఎడిట్ చేసి పెట్టాను. ప్రతి వీడియో అండ్ ప్రతి ఏరియా కూడా కవర్ అయ్యేటట్టుగా. ఇన్ కేస్ మీకు ఈ వీడియో లెంతీగా కానీ బోర్గా అనిపిస్తే సారీ. టెంపుల్ గురించి మీకు ఇంకేమైనా విషయాలు తెలిస్తే నాకు కమెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు అయితే నేను ఈ వీడియోలో ప్రతిదీ కూడాను కవర్ చేశాను. అండ్ ఈ గుడిలో ఇంకోటి ఏంటంటే అటుకుల్లో బెల్లం అనేది ప్రసాదంగా తెస్తారంట. ఇక్కడ చూసారు కదా, మనకి కుమారస్వామి సంపూర్ణ దర్శనం అయితే ఇస్తారు. ఇది తిరువనంతని ప్లేస్. తిరుపరాకుంద్రం. జేజు కాదు నాన్న, ఇదొక ప్లేస్. జేజు ఉన్న ప్లేస్ ఇది. జేజు ఉన్న ప్లేస్ కుంద్రం, తిరుపారకుంద్రం. చాలా మంది ఈ టెంపుల్కి యూనిక్ డిజైన్ చూడడానికే వచ్చారు. అండ్ పైనుంచి వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మేము వెళ్ళింది ఈవినింగ్ కాబట్టి లైట్ అనేది అలాగా తగ్గుతూనే ఉంది. చాలా వరకు వేగంగా అయితే కవర్ చేశాను. ఇది ఈవినింగ్ నైట్ టైం చూసారు కదా, కుమారస్వామి చాలా కలగా కనిపిస్తున్నారు. మేము వెళ్ళిన టైము అది మా బ్యాడ్లో కొనుక్కోవచ్చు, ఎల్ఈడి లైట్స్ అయితే ఆన్ చేయలేదు. సో అందుకనేసి ఆ క్రిస్టల్ షో అయితే మేము మిస్ అయ్యాము. ఆల్మోస్ట్ 123 ఫీట్ హైట్లో అయితే డిజైన్ చేశారు. మేము నియర్లీ 7:30 వరకు అక్కడే ఉన్నాం, కానీ క్రిస్టల్ లైట్ అయితే ఆ రోజు ఆన్ చేయలేదు. మేబీ మేము మిస్ అయ్యాము ఆ రోజు అనిపించింది. బెంగళూరులో ఉన్న పీపుల్ ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. మ్యాక్సిమం ఈవినింగ్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే ఎల్ఈడి లైట్ షో చూడడానికి.
ఇది పైనుంచి వ్యూ పాయింట్. టోటల్ బెంగుళూరు అంతా కవర్ అవుతుంది. అండ్ మాకు అక్కడ నుంచి ఇస్కాన్ టెంపుల్ కూడా కనిపించింది. మేబీ అది అవునో కాదో నాకు తెలీదు. అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఎదురుగా ఉన్న కారు మారియమ్మన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. టెంపుల్కి వచ్చిన ప్రతి ఒక్కరు ఆ టెంపుల్ మిస్ కాకుండా వెళ్ళరు. మిమ్మల్ని అక్కడ కూడా తీసుకువెళ్తాను పదండి. అండ్ కింద పూజ షోరూమ్ ఉంది కదా, సో అక్కడైతే మ్యాక్సిమం బెల్లం అటుకుల్లో ఏమైనా ప్రసాదాలు తీసుకువెళ్ళాలి అనుకున్నా, పువ్వులు ఏమైనా తీసుకువెళ్ళాలనుకున్నా మనం తీసుకువెళ్ళచ్చు. అండ్ అర్చనలో అభిషేకాల కాస్ట్ కూడా తక్కువగానే, మినిమల్ 10-20 రూపీస్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకా పెద్ద పెద్ద ప్రత్యేక పూజలు ఏమైనా కావాలి అనుకుంటే అక్కడ మన టికెట్ కౌంటర్ దగ్గర అడిగితే వాళ్ళు చెప్తారు. అండి కారు మారియమ్మన్ టెంపుల్. అండ్ టెంపుల్ అవుట్ వ్యూ అయితే చూపిస్తాను కానీ లోపల ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్. సో అందుకే అయితే నేను వీడియో తీసుకోలేదు. సో అక్కడ ఒక లేడీ కూర్చున్నారు, ఆవిడ చెప్పారు వీడియోస్ ఫొటోస్ తీయకూడదమ్మా అని చెప్పి. సో అందుకే మేమైతే తీసుకోలేదు. సో వాళ్ళ రూల్స్కి ఎగెనిస్ట్గా వెళ్ళకూడదు కాబట్టి మేమైతే వీడియోస్ అయితే తీసుకోలేదు. తెలియకుండా తీసుకోవచ్చు, చాలామంది తీసుకుంటున్నారు. బట్ వద్దు అన్నారు కాబట్టి మేమైతే తీసుకోలేదు. వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి మనం వాటికి ఎగెనిస్ట్గా వెళ్ళకూడదు. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మాతో పాటు మీరు కూడా మంచిగా దర్శనం చేసుకున్నారు అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.